అరే వీళ్ళు పొలాలు పెద్దోడు ఆగమని తిరుగుతుండ్రు, వీళ్ళు ఇంకా అత్తలేరు. అరే నానా పిల్లవాళ్ళు, ఏమైంది నాన్న పిలిచిన? చిన్న తమ్ముడు వీరు. అరే రోహిత్, నాన్న పిలుతుండు ఇట్లా. ఏమైంది నాన్న? చెల్లెని కూడా వీళ్ళు. అక్షయ నాన్న రమ్మంటుండు. కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. నానా నువ్వు నీకైతే తెలిసిన విషయమే, అన్న ఎటంత ఆగమా తిరుగుతుండు చేసేతోని నువ్వు నేనే. ఆ చిన్న తమ్ముడు కూడా చెప్తే ఇంటలేరు. తర్వాత మీకు ఆయన్ని కూడా తోలుక రావాలా, పని చేపియాలా, చెప్పేటి గుణం నువ్వు కూడా ఆయనకి నేర్పు. ఇట్లా కాదు ఇట్లా, మరి నాన్నకు కూడా ఆటం కాకుండా అవుతుంది. మేము ఇద్దరం చేస్తే ఎట్లా ఇంట్లోకి వెళ్తలేదు. ఒక్కొక్క రోజు నిన్న నైట్ స్టోర్ అయితే తెలిసే కదా, బియ్యం లేక చెల్లెకు బుక్కడానికి చేసి మనం అందరం ఉపాసం పన్నాం. అంత గరీబ్ పరిస్థితి మనది. అందరం మంచిగా పని చేసుకుంటేనే 10 రూపాయలు మిగులుతాయి. ఇప్పుడు చెల్లె ఇంకొక 4 ఏళ్ళు అయితే పెళ్ళికి వస్తుంది. మీరు ఇట్లా ఓలంగా లాళ్ళు మనం ఇద్దరం చేస్తే మనకు పొట్టకే సరిపోతలేవు. ఇప్పుడు చిన్న తమ్ముడు కూడా పని చెప్పాలా నువ్వు. అన్నయ్య వచ్చినాక అన్నయ్యని కూడా పిలిచి మాట్లాడుండి అందరం కూర్చుండి మాట్లాడదాం, సరేనా? అవే నాన్న, మనం ఇద్దరం చేస్తే కూడా నిండది. అన్ని అట్లనే గాలి కేసి పెడదామా? ఇది చిన్నోడు పెద్దోడు అందరం చేద్దామా పని? మరి అందరూ చేయాలా? మీరు నా ముగ్గురు కొడుకులు ఎదిగిండ్లు, మీరు ముగ్గురు మంచికి ఒక పని చేస్తే ఎన్ని రోజుకి 500 అన్నా కానీ 1500 రూపాయలు వస్తాయి. అందులో 500 ఇంట్లో ఖర్చుకు పోయినా కానీ ఇంకా 1000 రూపాయలు పక్కకు ఉంటాయి. మరి నువ్వెట్లా అంటావు రతమ్మా? మరి సరే నేను కూడా రోజు పని చేస్తాను. మీరు రోజు కష్టపడుతులైతే నేను కూడా మొత్తం చేయాలా నాన్న, చేయాలా. ఎందుకంటే మీరు ఒకళ్ళు ధీమి ఉంటేనే మనము అందరు కూడా ఎట్లున్నారో వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఆలోచించుకొని ఈ తిరుగుడు వద్దానని అన్ని ఇడిసబెట్టాయి. సరే నాన్న, నేను కూడా రోజు కష్టపడుతుంది. సరే మరి పెద్దగా వచ్చే టైం అవుతుంది. అవ్వా నువ్వు కూడా ఇవన్నీ వీళ్ళ గురించి ఏం టెన్షన్లు పెట్టుకోవు. నువ్వు ఎట్లా ఇంట్లో పని ఎట్లా వేసుకుంటావు అట్లా వేసుకో. అన్నలను ఒక లెక్కకు తెస్తావు. నేను నాన్న అన్న మీరు ఎత్త కూడా కాదు, అన్నయ్య వచ్చే టైం అయింది. నేను కూడా పోయి పోదాం. సరేరా పోయిరా, నీ పని నువ్వు వేయిపో. అలా వచ్చినాక కూర్చుండి అన్ని కొంచెం వార్నింగ్ తీద్దాం పో. మంచిగా ఇంటికి వద్ద లేని సాగు కాలిపోయింది. మా ముసలి ఉన్నవాడు లేని సాగు ఎప్పుడు పోతాడో కానీ నాకు లేని రపరాప ముసలితోనేమున్నారా? అయింది లేదు, పోయింది లేదు, అయింది పోయింది, ఏముండదురా. అయితే కానీ రేపు సినిమా పోదామా? ఇంటికి పోయినాక నాకు ఎన్ని దేవులు వస్తాయి అనుకున్నావు? ఇప్పుడు పోయినాక ఎన్ని ఉంటాయో చూడు. నువ్వు కాలే, మీ తమ్ముడు కాలే, మీ అయ్యా మీ నడుపుడు చేస్తేనే ఇదైతుంది. ఇల్లు ఒక్కడు చేస్తాను మేము చేస్తారేమా? ఎంత ఖర్చు పెడుతున్నాం మేము? మరి ఎంత ఖర్చు పెడితే ఖర్చు అవుతుంది? ఇంట్లో సెల్లు ఉన్నది ఎట్లా లేరా కట్లు గాలి గాలి ఇది కరెక్ట్ కాదు. ఏం పోతావురా? దొనిపో దొనిపో పని చేసినట్లు ఉంటారా? శాంతం అవుతాడు పోరా. పో రాజా, ఏ ఎత్తున్నావురా?
అరే అట్లు తుంటే ఏమత్తారా మనం కలిపిన తాగుతుందా తెప్పించినదా తెచ్చినా నంబరే కుదా అత్తి ఆవు గట్టి కొర్రాకు అదేరా అరే ఏం కాదు దానురా మనం నువ్వు చెడిపోతావు చెడిపోక అని కూడా చెడగొడతానా ఏం కాదు గదికేమైతే? కొంచెం తెలివి ఉందా ఏ నంబరే ఎంత తాగితే అంత బలం అయితే నీ సోపతి పట్టింటారు కాదండి బాగా లేకపోతే కొంచెం మంచిగానే ఉన్నాడు ఏ నంబరే మంచి వాడు మంచి మంచి నానా పెద్దోడా ఇట్రా 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 బిడ్డ ఇట్రా ఇదివరకు దాకా పోరాళ్ళు అందరూ కలిసాడ మోసి కుప్ప పోసిండు ఇప్పుడు వచ్చి నేనే వేసిన అన్నట్టు దుంతున్నావు కానీ దాదా ఇట్రా అయితే కాలేగా ఒక్కొక్కసారి తలుచుకుంటూ తాగుడు, కూర్చొని తిరుగుడు మరి ఇదేంది తర్వా ఏంది ఎన్ని రోజులు ఇట్లా నీకన్నా చిన్నోడు పని చేస్తుండు నువ్వేమో తాగుకుంటా ఊళ్ళో తిరుక్కుంటా అట్లనే ఉన్నావు ఏమిస్తున్నాను నేను ఇయ్యకపోతే నువ్వు ఇస్తున్నావా నువ్వు వేసుకున్నాయి నీ సొంత మాట తాగితే చెల్లు ఇప్పుడు ఎట్లా అంటావు మరి నువ్వు కష్టం చెయ్యాలా కష్టం చేయకుంటే గాలికి తిరుగుతున్నాం గాలికే తిరుగుతున్నాం రూపాయి పని ఇంట్లోకి తెచ్చిస్తున్నావు నువ్వేం చెప్తున్నావు ఆడేం చెప్తాడు ఆడేం చెప్తాడు మేము ఇద్దరం చేసి వండించారు తిరిగినట్లు పొట్టకనే వేయాలి అవి పని చేయండి చేస్తుందా మేము చేయలే మేము పోలే నానా చెప్పేది దీని బిడ్డ కొంచెము అదే నా నీ సోపతి అదేమన్నా పువ్వు పెట్టేది కాదు పైసలు వచ్చేది సోపతి కాదు తాగుడు దింగం చేసుకునేటానికి వాళ్ళంటే ఉన్నోళ్ళు మన పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఒకటే నాళ్ళతో నువ్వు తిరిగితే నడుతుందా మన బతికేంది మన కథ ఏంది ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి నన్ను నువ్వు ఏదన్నా ఒక జాబ్ అన్నా ఏదన్నా ఒకటి పని చేసుకోవాలి చదివించినావని జాబ్ వస్తుంది జాబ్ మన చిన్నగా ఉన్నప్పటి నుంచి మన బతుకులే గిట్లున్నాయి అన్ని నువ్వు ఒక జాబ్ ఏమంటున్నావు జాబు ఏదన్నా ఇప్పుడు చదివే కాదు వేరే ఏదన్నా ఉంటది కదా వెళ్ళిపోరా బిల్పోరా ఏది కన్నా నేర్చుకోవాలా మాది మేము మత్తు వేసుకుంటున్నాం అట్లా కాదు నాన్న ఇప్పుడు పెళ్లికి ఎదిగే చెల్లున్నది ఇంకా 4 ఏళ్ళు అయితే చెల్లె పెళ్లికి ఎదుగుతుంది నువ్వు ఇట్లా ఆగమాగని తిరిగితే ఇంటికి పెద్ద కొడుకు మాట కాగమాగమని నేను చెప్తున్నా మరి అన్నుడు ఇప్పుడు ఏంది పెళ్లి అంటే పెళ్లి నాతో పాటు వాళ్ళని పెట్టమని పెడతాం మేము కూడా నువ్వు పంచుకోవా వాళ్ళిద్దరు పంచుకుంటారా మేము పైసలు పెడతాం కదా మేము నువ్వు దాని పెళ్లి కోసం పెట్టమని ఎంత ఖర్చు అయిందో చెప్పు పెడతాం మేము 4 ఏళ్ళు జీతం ఉండు నేను ఎందుకుంటా జీతం ఎన్ని రోజులు ఇట్లా వాళ్ళేమో పని చేసుకుంటుంటారు నువ్వేమో ఏం పని చేసిర్రు నువ్వు చేనులో పని మొత్తం వాళ్ళు మేము అగజం తిరుగుతున్నాం రోజు మేము చేయని పని చేస్తున్నారు వాళ్ళు ఇలా గంట పానం మీద నాకు పానం ముసలే నీళ్లు కట్టమనే వాళ్ళు వారి నువ్వు నేను ఊళ్ళో పోతున్నా అది కోపంతో పోతుంది వాళ్ళ ముంగడ నేను చిన్నతనం చేయొద్దని ఏమనలేను ఇప్పుడు వేసినావు కదా ఇంకేంది ముఖం ముంగడ మరి ఎంతసేపు చూడాలా నిన్ను ఎట్లయినా మారుతావు కావచ్చాను అనుకున్నా నాతోటి ఏం ఒరేది లేదు చెప్తున్నా ఎట్లా వేయాలనుకున్నావు గట్లే పంచుతండే మంచి సోపతులు ఇట్లా మీరు ఇట్లా సోపతులు ఏంటికి సోపతులు రాని వాళ్ళతోనే అనిపిస్తావు పిలిపి ఇక్కడ ఉంటదా ఈ పెద్ద కొడుకు తర్వాత మీరన్నా కొద్దిగా సోపతున్న వాళ్ళు గిట్లా కాదు తర్వాత మీరన్నా చెప్తారా చెప్తున్నా రోజు చెప్తున్నా నాకు కలిసినప్పుడు చెప్తా సెల్లె ఎదిగింది ఎట్లా ఇంకా నా లగ్గమ చేసే వయసు వస్తుంది కొంచెం వాళ్ళు చిన్నోళ్ళు పోరాని పని చేస్తారు నేను అదే సాధన కాకుండా అవుతుంది నువ్వు కొంచెం ఎప్పుడు మారుతావు అని నేను రోజు చెప్తాను ఇదేనా మీ తర్వాయి సరిగా చేసుకుంటా కథ పోరాని నాటి పట్టుకొని పోతుండు నువ్వు కడుపు నిండా తాగుతున్నావు నన్ను ఏమన్నాను కానీ వాళ్ళని ఏమన్నా చెప్తున్నా నేను వాళ్ళు పని చేస్తారా నువ్వు నువ్వు చెప్తున్నా నేను వాళ్ళు ఇడికి అడిగే పెట్టవద్దు మళ్ళా నా కళ్ళ ముంగట్న కానరావద్దు వాళ్ళ సోపత వచ్చినప్పుడు నేను గిట్లా అంటానా అదో అవసరం లేదు నువ్వు ఆ సోపతే పని చేయి పోయి పోయి నడు కానం రాకుండా పోరాన్ని మొత్తం ఆదాయం చేసి పడేస్తుంది సరిగా చేస్తున్నావు ఇంకా మెల్లగా ఇట్లా పో నేను కోపం తక్కువ సరే నడిపి అట్లు పొద్దు పోతుంది కొద్దిగా కుప్ప వేసి తాటిపత్రి కప్పుదాం నడులు సరే పెద్దోడా పోండి మంచి కొద్దిసేపు మీరు
చెల్లె నేను ఇంకా పెట్టుకుని ఆశిస్తున్నాం కొంచెం పోయి చూడరాము రాడిగా పెద్దోడు వాడి ఎప్పుడు మాడతాడో తర్వాత ఇంకో అట్లా కుప్పేది వచ్చినావా ఇంకా నువ్వు కొద్ది కొద్దిగా వేయు మళ్ళీ కొద్దిగా వంట చేసి కొద్ది చేసిన అయిపోతుంది వాడు పెద్దోడు పెట్టాన అక్కలేడు ఎంత విషయాలు అది గాలితానం ఎప్పుడు ఒకటే నవరే గుడ్డే నాకు నాన్న మనిషిని చూడాలి మనిషిని చూడాలి పని 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 ఫ్యామిలీ పని చేసినట్టే చేస్తారు ఇంకా అది చేస్తలేరు ఇది చేస్తలేరు మెత్త మెత్త ఇప్పుడు పని చేస్తారు మీరు పని ఏమైంది నీ ఏడు చూడు చల్లగా ఉండవు గట్టు వరుసుకోరి నీళ్ళే పను ఏడుచుడు ఎవరు ఏడుచుడు ఎవరు ఇది పట్టు లేపు లేపు నీళ్ళు లేపు ప్రాణులు చేస్తున్నట ఫోన్ నీళ్ళు పడు నీళ్ళు నానా 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 ఏమైంది నాన్నకి అడ్లు కుప్పేసేటప్పుడు చక్కెర వచ్చి పడిపోయింది నానా కూర్చోని ఇంత అట్లా తిరం పట్టని ఇంకొంత తిరం పట్టని పనులు 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 ఎంతగానో పని చేస్తారో ఎంతగానో సంపాదిస్తారు. మీరు చేసినట్టు నువ్వు అంత తాగుతున్నావుగా అంతగానం ఇస్తుర్రు నాకు తాగుడట తాగుడు పుట్టమందం అడ్డు లేకున్నా కానీ చేస్తున్నాం మేము. అటు పట్టరే చిన్నోడు అటు పట్టు. ఇదంతా పెద్దోని బాధకి ఇదంతా అదంతా టెన్షన్ పెట్టుకున్నాడు పెద్దోని బాధ వల్ల. నాదేం బాధను నువ్వైతే అటు పోయి వయసులో పోయి తాగుపో నువ్వు అన్ను రషిరా అనుకుంటున్నారు మీరు ఏమనంటే గవ్వే ఏం పనికిరండి ఏం చేసి ఇస్తున్నారా మీరు? అవునా చేసింది ఏం లేదు పని నువ్వు అడగో దోస్తున్నా పట్టుకపోయి తాగుపో. తాగుడు అంటే తనంతా ఏమన్నా ఇస్తున్నావురా? నువ్వు ఇస్తున్నావు అని ఇస్తున్నాడా? వెల్కమ్ టు విలేజ్ మొగా బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట మాత్రం గనగన అవుతుంది.